సో ఇప్పటివరకు మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసింది ఏజీపీ ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే డిఫరెన్సెస్ జీపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలని చూసాం. అలాగే డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. అలాగే ఈసారి డిఫరెన్సెస్ జీపీలో ఉంటే ఎలా అనేది చూద్దాం. సో అన్నీ ఒకటే మోడల్, అన్నిటికీ ప్రొసీజర్ ఒకటే. సో డిఫరెన్సెస్ ఏపీలో ఎలా ఉందో డిఫరెన్సెస్ జీపీలో ఉన్నా కూడా అలాగే. సో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా, అనవసరంగా సిమిలర్ క్వశ్చన్ కోసం ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ ప్రతిదీ మీకు ఐడియా ఉండాలి కాబట్టి ఫాస్ట్గా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోండి, ఇచ్చిన సీక్వెన్స్ 1, 5, 18, 58, 179. సో ఇది జనరల్ చూస్తే ఏపీలో లేదు, జీపీలో లేదు. ఓకే, సో అప్పుడు మనం డిఫరెన్సెస్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనం కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్ డిఫరెన్స్ 4, నెక్స్ట్ 2 టర్మ్స్కి డిఫరెన్స్ 13, సో నెక్స్ట్ ఈ టర్మ్స్కి డిఫరెన్స్ ఎంత 40. సో ఇలా వస్తుంది మీకు. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ డిఫరెన్స్ 121, ఒక 4 టర్మ్స్ చూసాం. ఇప్పుడు ఈ సీక్వెన్స్ అనేది ఏపీలో కానీ జీపీలో కానీ ఉందా, ఈ ఫస్ట్ డిఫరెన్సెస్ అనేది. సో మనకి ఫస్ట్ డిఫరెన్సెస్ వచ్చింది, ఏపీలో కానీ జీపీలో కానీ ఉందా అంటే 4కి 13కి డిఫరెన్స్ ఎంత 9, 13కి 40కి డిఫరెన్స్ ఇంకెక్కువ ఉంది. సో ఏపీలో లేదు, అలాగే జీపీలో కూడా లేదు, క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ డిఫరెన్స్ చూస్తాం. సో సెకండ్ డిఫరెన్సెస్ అంటే అప్పుడు 4కి 13కి డిఫరెన్స్ అంతా 9, నెక్స్ట్ 13కి 40కి డిఫరెన్స్ 27, నెక్స్ట్ 121కి 40కి డిఫరెన్స్ ఎంత 81. సో ఇప్పుడు చూడండి, ఏపీలో ఉందా లేదు, కానీ క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 27, 27ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 81 వస్తుంది. కాబట్టి సెకండ్ డిఫరెన్సెస్ జీపీలో ఉన్నాయి. మరి ప్రాబ్లం ఎలా చేయాలి, సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేసామో అలాగే చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సీక్వెన్స్ సమ్ము పేరు పెట్టేస్తాం, సమ్ ఇది నెక్స్ట్ అంటాం. సో అప్ టు nth టర్మ్ వరకు సో ఇచ్చిన సీక్వెన్స్ ఇది రాసేయండి. సో ఇది గివెన్ సీక్వెన్స్, దానికి ఒక పేరు పెట్టాం ఎస్ఎన్. నెక్స్ట్ ఇందులో ఈ సీక్వెన్స్లో nth టర్మ్ ఉంటుంది కాబట్టి టిఎన్, దాని బిఫోర్ టర్మ్ n-1 టర్మ్. సో ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి. అప్పుడు ఏం చేసాం, మళ్ళీ అదే సమ్ని రాసి 1 టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసాం. ఇక్కడ మూవ్ చేయలేదు కానీ రైట్ సైడ్ మూవ్ చేయండి. మూవ్ చేసేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఫస్ట్ టర్మ్ కింద ఏం లేదు 1, సో ఈ 1 అనేది దీని కింద వస్తుంది. సో 5 - 1 4, నెక్స్ట్ ఈ 5 అనేది 18 కింద వస్తుంది, డిఫరెన్స్ 13, 18 అనేది 58 కింద వస్తుంది, డిఫరెన్స్ 40. సో ఇలా వస్తూ ఉంటే లాస్ట్కి మీకు ఇక్కడ ఏంటి టిఎన్ కింద ఏమొస్తుంది, టిఎన్ కింద Tn-1 వస్తుంది ప్లస్ టిఎన్. సో అలాగే లాస్ట్ ఏంటి ఇక Tn-1, ఈ లాస్ట్కి ఇది ఒకటి మైనస్ nth టర్మ్, సేమ్ ఇంతకుముందు సెకండ్ డిఫరెన్స్ ఏపీలో ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ -Tn అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +Tn అయిపోతుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ 0 ఉంది, Tn అయిపోతుంది. సో ఇదేంటి సీక్వెన్స్ 1 + 4 + 13 + 40 + 121. సో ఇట్లా ఈ 1 కూడా కలిపేసరికి ఇక్కడ ఏంటి ఈ టర్మ్స్ చూస్తే n-1 టర్మ్స్. ఇంతకుముందు మనకి టర్మ్ కింద టర్మ్ రాసినప్పుడు n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సో సెకండ్ దాంట్లో టిఎన్ మిగిలిపోతుంది, అది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఫస్ట్ దాంట్లో 1 మిగిలింది, ఈ 1 కూడా అందులో క్లబ్ చేసేస్తే ఇవి n-1 టర్మ్స్ ప్లస్ ఈ 1 ఒకటి కలిసి టోటల్గా n టర్మ్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్లో మనకి అప్ టు n టర్మ్స్ కావాలి. సో అప్ టు n టర్మ్స్ కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ మరి అప్ టు n టర్మ్స్ సమ్ కావాలి. అంటే క్యాపిటల్ టిఎన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ మధ్యలో అన్ని ప్లస్ ఉన్నాయి కదా, ఈ సమ్మేగా. మరి సమ్ కావాలంటే ఓ సీక్వెన్స్ సమ్ కావాలంటే ఫస్ట్ nth టర్మ్ కావాలి. సో nth టర్మ్ తెలియదు కాబట్టి సో ఆల్రెడీ ఇంతకుముందు క్యాపిటల్ టిఎన్ పెట్టాం కాబట్టి ఇప్పుడు nth టర్మ్ని ఏమంటాం స్మాల్ టిఎన్ పేరు పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ టిఎన్ అని రాస్తాం. సో 2 టైమ్స్ చేయాలి. సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్న, సెకండ్ డిఫరెన్సెస్ జీపీలో ఉన్న, ఇదే ప్రాసెస్ ఇంకొకసారి కంటిన్యూ చేయాలి. అంటే అప్పుడు టిఎన్ రాశాక ఇంతకుముందు ఎస్ఎన్ రాసినట్టుగా ఇప్పుడు టిఎన్ ఉంది కదా. సో ఈ టిఎన్ని మళ్ళీ రాయండి, కాకపోతే ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేయండి. సో 4 కింద 1, 13 కింద 4, 40 కింద 13 వస్తుంది. సో అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ టిఎన్ కింద Tn-1 వస్తుంది ప్లస్ టిఎన్ వస్తుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేస్తే ఈ రెండింటిని, సో టిఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాపిటల్ టిఎన్ 0.
సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ 1, ఇక్కడ ఏం లేదంటే దాని కింద 0 ఉంది. 1 - 0 1. నెక్స్ట్ 4 - 1 ఎంత 3, 13 - 4 ఎంత 9, 40 - 13 27. సో ఇలా చూస్తుంటే మీకు ఒక సీక్వెన్స్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇది మైనస్ ఇది, సో లాస్ట్కి ఒక టర్మ్ మిగిలిపోతుంది -tn. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూడండి, దీన్ని 3/t మల్టిప్లికేషన్ ఇస్తే ఈ టర్మ్, దీన్ని 3/t మల్టిప్లికేషన్ ఇస్తే ఈ టర్మ్, దీన్ని 3/t మల్టిప్లికేషన్ ఇస్తే ఈ టర్మ్ వచ్చింది. సో ఇక్కడ 1 మిగిలింది అంటే యాక్చువల్గా మీరు సబ్ట్రాక్ట్ చేసింది ఈ టర్మ్స్ మాత్రమే. ఈ టర్మ్స్ ఏంటి n-1 టర్మ్స్. అయితే లక్కీగా ఏంటంటే ఈ 1 కూడా ఇదే సీక్వెన్స్లో ఉంది. ఇక్కడ 1 - 0 లెఫ్ట్ సైడ్ ఒక టర్మ్, రైట్ సైడ్ ఒక టర్మ్ మిగిలింది కదా. సో ఆ -tn ఇటు వచ్చేసింది. ఈ 1 మిగిలిపోయిన 1 కూడా అదే సీక్వెన్స్లో వస్తుంది. చూడండి, దీని 3/t మల్టిప్లికేషన్ ఇస్తుంది, దీని 3/t మల్టిప్లికేషన్ ఇస్తుంది, నెక్స్ట్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఈ 1 కూడా అదే సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఆ n-1 టర్మ్స్ ఇది కూడా కలిపేస్తే టోటల్గా n టర్మ్స్ అవుతాయి. కాబట్టి ఈ స్మాల్ t అని ఇటు వచ్చేసింది. సో 1 + 3 + అప్ టు n టర్మ్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ అనేది జీపీలో ఉంది. ఈ సీక్వెన్స్ జీపీలో ఉంది కాబట్టి జీపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఏంటి? a × r⁻n-1/r-1. సో ఈ ఫార్ములా వాడేస్తాం. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1, కామన్ రేషియో 3/n-1/r-1 3-1. సో ఇప్పుడు మీకు వచ్చింది ఇదేంటి? tn. మనకు అడుగుతుంది ఏంటి? ఫైండ్ ది nth టర్మ్ ఆఫ్ ఈ సిరీస్లో nth టర్మ్ కావాలి. మరి ఈ సిరీస్లో nth టర్మ్ కదా, nth టర్మ్ అంటే ఏంటి? క్యాపిటల్ Tn కావాలి. అదే కదా సీక్వెన్స్, ఫస్ట్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో nth టర్మ్ కావాలి. మరి ఫస్ట్ సీక్వెన్స్ ఇదే కదా, అంటే మనకు కావాల్సింది ఏంటి? క్యాపిటల్ Tn కావాలి. క్యాపిటల్ Tn కావాలి. మరి మనకేమొచ్చింది? స్మాల్ tn వచ్చింది. సో మనకు వచ్చింది స్మాల్ tn. మనకు కావాల్సింది క్యాపిటల్ Tn. మరి క్యాపిటల్ Tn అంటే ఏంటి? క్యాపిటల్ Tn అంటే సిగ్మా ఆఫ్ స్మాల్ tn కదా. అంటే ఇది చూడండి, ఇక్కడ 1 + 4 + 13 + అప్ టు స్మాల్ tn వరకు. అంటే క్యాపిటల్ Tn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఈ టర్మ్సే కదా. అంటే లాస్ట్ టర్మ్ ఇదేంటి? nth టర్మ్, దానికి సిగ్మా పెట్టేస్తే అయిపోతుంది కదా. సో అంటే ఈ సమ్ ఆఫ్ ది ఆల్ టర్మ్స్ అన్నీ కావాలంటే మనం క్యాపిటల్ Tn = సిగ్మా ఆఫ్ స్మాల్ tn రాసేస్తే అయిపోతుంది. కాబట్టి సిగ్మా ఆఫ్ స్మాల్ tn రాసేస్తాం. సో క్యాపిటల్ Tn కావాలి మనకి. క్యాపిటల్ Tn అంటే ఏంటి? సిగ్మా ఆఫ్. సో క్యాపిటల్ Tn ఇక్కడ చూడండి, క్యాపిటల్ Tn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అప్ టు స్మాల్ tn, కాబట్టి సిగ్మా ఆఫ్ tn. సో 1/t ఇప్పుడు సిగ్మా రాసేస్తారు. సో 1/2. సో ఇక్కడ ఎంత టర్మ్ వచ్చింది కదా, దానికి సిగ్మా రాసేస్తే σ3n - σ1. సో నెక్స్ట్ సిగ్మా ఆఫ్ 3n అంటే n వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో n వాల్యూ 1 రాస్తే 3/1 3, నెక్స్ట్ ప్లస్ n వాల్యూ 2 3² ప్లస్ n వాల్యూ 3 3³ ప్లస్ n వాల్యూ 4 3/4 అప్ టు ఎంతవరకు? 3/n వరకు రాసేసాం. నెక్స్ట్ ఇదేంటి? సిగ్మా 1. సిగ్మా 1 అంటే 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? n వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సమ్ కావాలి. ఈ సీక్వెన్స్ ఎందులో ఉంది? జీపీలో ఉంది. ఈ సీక్వెన్స్ ఎందులో ఉంది? జీపీలో. మరి జీపీలో సమ్ ఆఫ్ ది మళ్ళీ ఏంటి? n టర్మ్స్. సో ఇక్కడ 3/1 నుంచి 3/n వరకు ఉంది. టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది జీపీలో ఉంది కాబట్టి సో ఫస్ట్ 1/2 రాసేసి దీని సమ్ము జీపీలో a అంటే ఎంత? 3, కామన్ రేషియో కూడా 3నే, 3/n - 1/r-1 3-1 - n. సో దీన్ని 3-1 2 వస్తుంది, ఎల్సిఎం చేసేసేయండి. సో ఇది ఆన్సర్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో ఎస్ అని అడిగాడు అనుకోండి, మరి ఎస్ అని అంటే ఏం చేయాలి అప్పుడు? అంటే మనకి ఇక్కడ అడిగింది క్వశ్చన్లో ఫైండ్ nth టర్మ్ అడిగాడు. అలా కాకుండా సమ్ అడిగాడు అనుకోండి, సమ్ అంటే ఏంటి? ఎస్ఎన్ఏగా. సో క్యాపిటల్ ఎస్ఎన్ కావాలి. ఎస్ఎన్ అంటే ఏంటి మరి? ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ది టర్మ్సే కదా. ఎస్ఎన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది టర్మ్స్. అంటే అప్పుడు ఎస్ఎన్ అంటే ఏంటి? అప్పుడు అప్ టు ఈ టర్మ్ వరకు అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ క్యాపిటల్ Tn. ఎస్ఎన్ కావాలంటే ఒకవేళ సమ్ అడిగితే సిగ్మా ఆఫ్ Tn. మరి ఆల్రెడీ Tn తెలుసు కదా. సో ఆల్రెడీ మీకు ఈ Tn తెలుసు ఇక్కడ. సో ఇక్కడ Tn తెలుసు. ఇప్పుడు మనకి ఎస్ఎన్ కావాలి. ఎస్ఎన్ కావాలంటే అప్పుడు ఏం చేస్తారు? దీనికి సిగ్మా రాసేస్తారు. ఒకవేళ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అడిగితే సిగ్మా ఆఫ్ Tn. సో ఇంతకుముందు చేసినట్టే సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అయిపోతాం. అంటే ఏంటి? 3/4. సో నెక్స్ట్ 3/n. సిగ్మా ఆఫ్ 3/n అంటే ఏంటి? సో n వాల్యూ 1 నుంచి 3 3² 3³ అప్ టు 3/n. ఓకేనా? సిగ్మా అంటే అదే కదా. సో నేను రైట్ రాసేస్తున్నాను. నెక్స్ట్ మైనస్ సిగ్మా 1. సిగ్మా 1 అంటే ఏంటి? సిగ్మా 1 అంటే ఎన్ఏగా. సో సిగ్మా 1 అంటే ఏంటి? n. సో మైనస్ 1/2 ఇంటూ సిగ్మా n. సిగ్మా n అంటే ఫార్ములా తెలుసు కదా, n × n + 1/2.
సో దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ జీపీలో కనుక్కోండి. సో మొత్తం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. మరి అంత పెద్దగా అడగడు. సో అడిగితే కనుక ఇలా చేయాలి. అయితే ఇప్పటివరకు మనము డిఫరెన్సెస్ ఏపీలో, డిఫరెన్సెస్ జీపీలో, డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏపీలో, డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెన్సెస్ జీపీలో చూసాము. కానీ కొద్ది ప్రాసెస్ లెంతీ ఏంటంటే ఫార్ములా ఉంటుంది, కానీ ఫార్ములా అనేది గుర్తుండవు. సో గుర్తు ఉండడం కొద్ది కష్టం కాబట్టి ఆ మెథడే నేను గుర్తుండవు కాబట్టి ఇంతకుముందు చేసిన మెథడే మీరు చేయడం బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోగలిగితే సో ఒక టెక్నిక్ ఉంది, ఇంకా కొద్ది స్పీడ్గా చేయడానికి క్యాలిక్యులేషన్ తగ్గుతుంది, స్పీడ్గా చేయొచ్చు. కాకపోతే ఈ ఫార్ములాస్ గుర్తు ఉండవు, రేర్గా వస్తుంటాయి కాబట్టి అసలే గుర్తుండవు. ఒకవేళ ఫార్ములాసే ప్రాసెస్ కాకుండా ఫార్ములాసే గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని సపరేట్ నోట్బుక్లో రాసి అప్పుడప్పుడు రివైజ్ చేయాలి, లేకపోతే కనుక అసలు గుర్తుండదు. గుర్తు ఉండి ఉండక ఫార్ములా వాడారనుకోండి, కొద్దిగా అటు ఇటు అయిందంటే ఫార్ములా మొత్తం ప్రాబ్లం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, గుర్తు ఉండనే ఉండదు. చాలా రేర్గా వస్తుంది కాబట్టి ఎక్కడో ఏదో చాప్టర్లు మర్చిపోతుంటారు. సో కాబట్టి అంటే ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చాప్టర్లకు వెళ్ళిపోతుంటారు కాబట్టి మర్చిపోతుంటారు. కాబట్టి అలా మర్చిపోకుండా ఉండాలంటే ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నోట్బుక్లో సపరేట్ రాసుకొని మంత్లీ వన్స్ అట్లా రివైజ్ చేసుకుంటే అప్పుడు మీకు టచ్లో ఉంటాయి ఫార్ములాస్ టచ్లో ఉంటే మీరు ఈజీగా చేయగలరు. కాబట్టి ఇప్పుడు చెప్పిన చెప్పబోయే టెక్నిక్స్ అన్ని సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్పెషల్గా ఒక నోట్బుక్లో ఖచ్చితంగా రాయండి. ఏవైతే గుర్తుండట్లేదు మనం చెప్తున్నానో అవి మీరు స్పెషల్గా ఫోకస్ చేయాలి. లేదు వద్దు నేను ఆ మెథడే చేస్తానంటే ఓకే, అది మీ చాయిస్, మీ ఇష్టం అది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిఫరెన్సెస్ అంటే ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్సెస్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏపీలో ఉందనుకోండి. ఫస్ట్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలో చేసాం. సో ఇంకా స్పీడీ చేయాలంటే సో అందులో మనం ఏం చేసాం, ఫస్ట్ nth టర్మ్ కనుక్కున్నాం. ఓకే, nth టర్మ్ కనుక్కొని దానికి సిగ్మా అప్లై చేస్తే మనకి ఆ సీక్వెన్స్ యొక్క సమ్ వచ్చింది. మరి ఇక్కడ కూడా nth టర్మ్ కనుక్కోవాలి. అక్కడ nth టర్మ్ ఎలా కనుక్కున్నాం, ఫస్ట్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు Sn = ఏం రాసాం, T1 + T2 సో అప్ టు nth టర్మ్ రాసి మళ్ళీ సమ్ రాసి ఒక టర్మ్ని మూవ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. సో అలా చేయడం వల్ల అప్పుడు మీకు ఏమొచ్చిందంటే nth టర్మ్ వచ్చేసింది. nth టర్మ్ వచ్చింది. ఆ nth టర్మ్కి ఏం చేసాం, సిగ్మా అప్లై చేస్తే సమ్ వచ్చేసింది. ఇప్పుడు nth టర్మ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. nth టర్మ్ తెలిస్తే మరి సమ్ ఎలా కనుక్కోవాలి, ఇంతకుముందు ప్రాసెస్. సమ్ కావాలంటే ఇంతకుముందు లాగానే nth టర్మ్ కనుక్కొని దానికి సిగ్మా అప్లై చేయాలి. సరే ఫస్ట్ ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా nth టర్మ్ ఎలా కనుక్కోవాలి. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. సో nth టర్మ్ వచ్చేసింది. సో మీకు ఇదే ఈజీ అనిపించవచ్చు కొంతమందికి. సో ఏముంది, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయడం nth టర్మ్ వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్కి ఆ మెథడే బెస్ట్. ఒకవేళ సెకండ్ డిఫరెన్స్కి ఈ షార్ట్ కట్ మెథడ్ యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ డిఫరెన్స్ ఏపీలో ఉన్న జీపీలో ఉన్న ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కంటే అది చేయడమే బెస్ట్. పెద్దగా టైంలో ఏమీ చేంజ్ ఉండదు. కావాలంటే ఒక ప్రాబ్లం 2 మెథడ్స్లో చేసి వెరిఫై చేసుకోండి, మీకు ఏది బెస్ట్ అయితే అది ఫాలో అవ్వండి. సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో కానీ జీపీలో ఉంటే అప్పుడు ఇది బెటర్ అవి ఉండొచ్చేమో. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే 2 సార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ తప్పు చేసే అవకాశం ఉంది. ఫార్ములా గుర్తుపెట్టుకోగలిగితే బెస్ట్, ఫార్ములా గుర్తుపెట్టుకోలేకపోతే అదే బెస్ట్. సరే ఫస్ట్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఇక్కడ nth టర్మ్ కనుక్కొని మనము ఆ nth టర్మ్కి ఈ ప్రాసెస్లో కనుక్కొని దానికి సిగ్మా పెట్టేస్తే సమ్ వచ్చింది. మరి ఇక్కడ nth టర్మ్ ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు A × n - 1 × n - 2 + B × n - 1 + C అని రాసేయండి. ఏబిసి వాల్యూస్ కనుక్కుంటే చాలు, మనకి nth టర్మ్ వచ్చేస్తుంది. మరి ఏబిసి వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ Tn అంటే ఏంటి, nth టర్మ్. Tn అంటే ఏంటి, nth టర్మ్. ఇప్పుడు n+1 రాస్తే ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో n+1 రాసేయండి, ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ వాడు ఇచ్చి ఉంటాడు. ఇక్కడ n+1 రాసేయండి. n+1 రాస్తే ఏమొస్తుంది, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. ఏమొస్తుంది, C వస్తుంది. ఆల్రెడీ క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చి ఉంటాడు కదా, మన ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మళ్ళీ. సో ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ వాడు ఇచ్చి ఉంటాడు కాబట్టి అప్పుడు ఫస్ట్ టర్ము సిని దానికి ఈక్వేట్ చేస్తే C వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ n+2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా మీరు n+2 రాస్తే 0 అయిపోతుంది.
అప్పుడు బీసీలో రిలేషన్ వస్తుంది. ఆల్రెడీ సి తెలుసు కాబట్టి సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈసారి n = 3 రాస్తే T3 అప్పుడు ఇక్కడ ఏబీసీలో రిలేషన్ వస్తుంది. n ప్లేస్లో 3 రాస్తే ఏబీసీలో రిలేషన్ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ దానికి సి, సెకండ్ దానికి బి వచ్చింది కాబట్టి సో బీసీలు సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. అలాగే సేమ్ మీకు సీక్వెన్స్ అనేది ఫస్ట్ డిఫరెన్స్ అనేది జీపీలో ఉంటే nth టర్మ్ ఎలా తీసుకోవాలి, జీపీలో ఉంటే ఫస్ట్ మనకి nth టర్మ్ ఎలా తీసుకోవాలంటే ఇది ఫార్ములా ఏ ఇంటూ జీపీలో ఉన్నప్పుడు ఏ ఇంటూ r⁻n-1 ప్లస్ bn ప్లస్ సి. ఇంతకుముందులానే సేమ్ n = 1 2 3 రాస్తే 3 టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ 3 రిలేషన్స్ వస్తాయి. 3 టర్మ్స్ 3 రిలేషన్స్ని సాల్వ్ చేస్తే 3 అన్నోన్స్ ఉన్నాయి, ఏబీసీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఏబీసీని అన్నోన్స్ ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్ అవుతుంది. సో జస్ట్ వినండి అంతే. నెక్స్ట్ ఫస్ట్ డిఫరెన్సెస్కి అంటే డిఫరెన్స్కి డిఫరెన్స్ అంటే ఏంటి? సెకండ్ డిఫరెన్స్ ఏపీలో ఉంటే ఎలా? సెకండ్ డిఫరెన్స్ ఏపీలో ఉంటే ఎలా అంటే చూడండి, ఇంకొక n అంటే ఇక్కడ ఏంటి ఏ ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది. అంటే ఏ ఇంటూ n-1 n-2 n-3 ఇంకొక టర్మ్ని యాడ్ అవుతుంది. ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏముంది n-1 అంటే ఇక్కడ బి ఇంటూ n-1 ఇంటూ n-2 వస్తుంది. సో ఒక టర్మ్ పెరిగింది. అలాగే ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఏమొస్తుంది సి ఇంటూ n-1 వస్తుంది. సో ఇక్కడ అప్పుడు కాన్స్టెంట్ అక్కడ సి అయితే ఇక్కడ ఇంకొక వేరే కాన్స్టెంట్ వస్తుంది డి. చూసుకోండి, దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయండి. సో ఎలా ఉంది? ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ n-1 n-2 అయితే ఇక్కడ n-1 n-2 n-3 తర్వాత ఏంటి ఒకటి తగ్గిపోతుంది n-1 ఇంటూ n-2 తర్వాత ఇంకో స్టెప్ ఇంకోటి తగ్గిపోతుంది n-1 ఇంకో స్టెప్లో ఏమవుతుంది అది కూడా పోతుంది, ఓన్లీ డి మిగులుతుంది. సో ఇది ఎప్పుడు డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఈ మెథడ్ చేస్తాం. మరి డిఫరెన్సెస్ జీపీలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత టర్మ్ ఎలా రాయాలి అంటే సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ డిఫరెన్స్ జీపీలో ఉన్నప్పుడు ఏం రాశాం ఏ ఇంటూ r⁻n-1 అంతవరకు ఓకే. ఇక్కడ నుంచి మారుతుంది. ఇక్కడ బిఎన్ అయితే ఇక్కడ bn² వస్తుంది. నెక్స్ట్ పవర్ తగ్గుతుంటుంది. నెక్స్ట్ ఏంటి సిఎన్, ఇక్కడ ఓన్లీ సి అయితే ఇక్కడ సిఎన్. నెక్స్ట్ ఇంకా పవర్ తగ్గితే ఏంటి డి. సో ఇక్కడ ఇంతకుముందులానే ఎన్ వాల్యూ 1 2 3 రాసేస్తే అప్పుడు సో 4 టర్మ్స్ రాయాల్సి వస్తుంది. అంటే ఆ 4 అన్నోన్స్ ఉన్నాయి కదా చూసుకోండి, ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి ఏబిసిడి 4 అన్నోన్స్ కాబట్టి ఒకసారి ఎన్ వాల్యూ 1 ఒకసారి ఎన్ వాల్యూ 2 ఒకసారి ఎన్ వాల్యూ 3 ఇంకోసారి ఎన్ వాల్యూ 4 వస్తే 4 రిలేషన్స్ ఏబిసిడిలో వస్తాయి. ఆ 4 రిలేషన్స్ సాల్వ్ చేస్తే ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. అప్పుడు మీకు వచ్చేది సమ్ కాదు, ఓన్లీ nth టర్మ్ మాత్రమే వస్తుంది. nth టర్మ్ వచ్చేసిన తర్వాత సమ్ కావాలంటే సిగ్మా ఆఫ్ nth టర్మ్ అని రాసేస్తే అయిపోతుంది. సో సిగ్మా ఆఫ్ nth టర్మ్ అంటే ఇంకా సిగ్మా అప్లై చేసిన తర్వాత అక్కడ క్వశ్చన్ బట్టి అది జీపీలో ఉంటే జీపీ ఫార్ములా లేదంటే సిగ్మా_n² ఫార్ములాస్ అవసరమైతే ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఇంతకుముందు ఆల్రెడీ వితౌట్ ఫార్ములా తోటి మనం చూసాం, మెథడ్ వైజ్ చూసాం. ఇప్పుడు ఇది మెథడ్లో 2-3 ప్రాబ్లమ్స్ సొట్టి సబ్స్టిట్యూషనే కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ nth టర్మ్ అండ్ సమ్. అయితే ఈ మనం ఇంతకుముందు చెప్పిన టెక్నిక్లో ఓన్లీ nth టర్మ్ మాత్రమే కనుక్కోగలము, సమ్ కాదు, ఓన్లీ nth టర్మ్. మరి సమ్ కావాలంటే ఏం చేయాలి? దానికి సిగ్మా ప్లేస్ చేస్తే అప్పుడు మీకు సమ్ వచ్చేస్తుంది. సరే ఫస్ట్ ఈ సీక్వెన్స్ ఎలా ఉంది చూస్తే ఫస్ట్ డిఫరెన్సెస్ చూస్తే సో 2 ఈ రెండు డిఫరెన్స్ 2 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ 3 ఉంది, ఈ రెండు డిఫరెన్స్ 4 ఉంది, ఈ రెండు డిఫరెన్స్ 5 ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. ఈ ఫస్ట్ డిఫరెన్స్ చూస్తే ఎందులో ఉంది? ఏపీలో ఉంది. సో ఫస్ట్ డిఫరెన్సెస్ ఏపీలో ఉంది కాబట్టి మనకి ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం nth టర్మ్ ఏంటి? ఇదే కదా. nth టర్మ్ ఈక్వల్ టు ఏ ఇంటూ n-1 ఇంటూ n-2 ప్లస్ బి ఇంటూ n-1 ప్లస్ సి. ఇప్పుడు n వాల్యూ మీరు 1 2 3 రాసేస్తే ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ n వాల్యూ 1 రాసేసారనుకోండి, n వాల్యూ 1 అంటే t1. సో ఇప్పుడు ఇది 0 అయిపోతుంది, ఎందుకంటే n వాల్యూ 1 రాస్తే. నెక్స్ట్ ఇది కూడా 0 అయిపోతుంది, సి వస్తుంది. మరి t1 అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత? 2 కాబట్టి 2 ఈక్వల్ టు సి, సి వాల్యూ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి n వాల్యూ 2 తీసుకోండి, n వాల్యూ 2 రాస్తే అప్పుడు ఇందులో n వాల్యూ 2 రాయండి. సో 2 - 2 ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 - 1 1 ఇంటూ బి బి ప్లస్ సి. మరి సెకండ్ టర్మ్ అంటే ఏంటి? 4. సెకండ్ టర్మ్ 4. ఆల్రెడీ సి వాల్యూ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు బి వాల్యూ 4 - 2 ఎంత? బి వాల్యూ కూడా 2 వచ్చేస్తుంది.
సో నెక్స్ట్ ఈసారి n వాల్యూ 3 రాస్తే నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేస్తుంది n వాల్యూ 3. సో n వాల్యూ 3 రాస్తే అప్పుడు ఇదేంటి a ఇంటూ సో 3 మైనస్ 1 2 3 మైనస్ 2 1 1 ఇంటూ 2 2 2a వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ b వాల్యూ n వాల్యూ ఎంత 3 రాసేస్తే 3 మైనస్ 1 ఎంత 2 ఇంటూ b 2b ప్లస్ c ఈక్వల్ టు థర్డ్ టర్మ్ ఏంటి ఇందులో థర్డ్ టర్మ్ ఎంత 7. సో థర్డ్ టర్మ్ t3 అంటే థర్డ్ టర్మే కదా. సో థర్డ్ టర్మ్ ఎంత 7. సో ఆల్రెడీ ఏబి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఏబి వాల్యూస్ ఇందులో బీసీ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి బీసీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏ వాల్యూ 1/2 వచ్చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఏబిసి అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత 1/2 ఇంటూ n-1 ఇంటూ n-2 ప్లస్ 2 ఇంటూ సో n-1 ప్లస్ 2. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేసేసేయండి, అంటే ఇది మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే అప్పుడు మీకు ఎంత టర్మ్ వస్తుంది. సో నాకు తెలిసి ఆ మెథడే బెస్ట్, నాకు అనిపిస్తుంది అయితే అదే బెస్ట్. ఇంత చేసినా కూడా మీకు ఇంతే కదా వచ్చేది. ఈ కొంచెం మామూలు ఇంకా సిగ్మా అప్లై చేయాలి ఎంత టర్మ్ చూసుకోండి. సెకండ్ డిఫరెన్సెస్కి ఫార్ములా బెటర్ అవ్వచ్చు కానీ ఫస్ట్ డిఫరెన్సెస్కి మాత్రం మెథడే బెస్ట్. అనవసరంగా మళ్ళీ ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిగా అటు ఇటు కొద్ది చిన్న మిస్టేక్ జరిగితే ప్రాబ్లం అంతా పోతుంది. మళ్ళీ దాంతో ఆ ఫార్ములాతో అంత ప్రయోజనం ఏముంది, టైం పెద్దగా సేవ్ అయినట్టు నాకేం కనిపించట్లేదు. సో మీరు రెండు టైం పెట్టుకొని చూసుకోండి మీకు ఏది బెస్ట్ అయితే అది. నేనైతే అడ్వైజ్ చేసేది మెథడ్, ఫార్ములా కంటే మెథడ్ ఇంతకుముందు చేసిన దానికే నేను అడ్వైజ్ చేస్తాను. సరే ఇప్పుడు ఎంత టర్మ్ వచ్చేసింది కాబట్టి దీనికి సిగ్మా పెట్టేస్తే సమ్ వచ్చేస్తుంది. సిగ్మా అంటే అన్నిటికీ సిగ్మా రాస్తే సిగ్మా n స్క్వేర్ తెలుసు, సిగ్మా n తెలుసు, సిగ్మా 1 అంటే ఎంత n. సో దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలాగే ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్సెస్ జీపీలో ఉన్నప్పుడు సేమ్ మనకి ప్రాబ్లం ఏంటి, సో ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 ఫార్ములా ఏంటి ఆర్. ఇక్కడ కామన్ రేషియో చూసుకోండి, ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ డిఫరెన్స్ ఏమొచ్చింది 2 6 18. సో 3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టైము, నెక్స్ట్ 3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టైం వచ్చింది కాబట్టి సో ఫస్ట్ డిఫరెన్స్ ఏపీలో ఉంది. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి ఏ ఇంటూ ఆర్ పవర్, ఆర్ అంటే ఎంత కామన్ రేషియో ఇక్కడ 3 పవర్ n-1 ప్లస్ బిఎన్ ప్లస్ సి. ఇదే కదా ఫార్ములా, 3 బదులు ఆర్ ఉంటుంది. కామన్ రేషియో తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ఈసారి n వాల్యూ 1 రాసేసేయండి. ఇందులో n వాల్యూ 1 రాసేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఎంత 5. అలా ఇక్కడ కూడా n ప్లేస్లో 1 రాసేసేయండి ఇందులో. సో ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 2 రాస్తే సెకండ్ టర్మ్ ఏంటి 7. నెక్స్ట్ ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా n ప్లేస్లో 2 రాసేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 3 రాస్తే థర్డ్ టర్మ్ ఎంత 13. నెక్స్ట్ ఇందులో n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈ రిలేషన్ వస్తుంది. సో 3 అన్నోన్స్ 3 రిలేషన్స్, వీటిని సాల్వ్ చేయడం మీకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. సో సాల్వ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఏబీసీ వాల్యూస్ వస్తాయి. ఏబీసీ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనల్గా మీకు ఎంత టర్మ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఎంత టర్మ్ తెలిసింది కాబట్టి దీనికి సిగ్మా అప్లై చేస్తే, ఇంతకుముందు మనం చేసాం ప్రాబ్లమ్స్లో ప్రాసెస్ చేసినప్పుడు సిగ్మా అప్లై చేస్తే సో ఇది సిగ్మా ఆఫ్ 3 పవర్ n-1 ప్లస్ సిగ్మా 4 ఇంటూ 1. సో సిగ్మా 1 అంటే ఎంత n. సో మరి దీని సిగ్మా ఎలా కనుక్కోవాలి, మనకి సిగ్మా n, సిగ్మా n స్క్వేర్, సిగ్మా n క్యూబ్ వాటి ఫార్ములాస్ తెలుసు కానీ ఇది తెలియదు, నో ప్రాబ్లం. సో ఇదేంటి n వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేయండి. n వాల్యూ 1 పెడితే ఇది వచ్చేస్తుంది, n వాల్యూ 2 రాస్తే ఈ టర్మ్ వస్తుంది, n వాల్యూ 3 రాస్తే ఇది వస్తుంది. సో సీక్వెన్స్ వస్తే జీపీలో ఉంది. సో జీపీలో సో ఇక్కడ ఎంత 3 పవర్ 1 అంటే ఎంత 3 పవర్ 0 నుంచి n-1 వరకు ఎన్ని టర్మ్స్ n టర్మ్స్, 1 నుంచి కాదు 3 పవర్ 1 నుంచి ఇక్కడ వరకు అయితే n-1 టర్మ్స్. ఇక్కడ మోసపోతారు చాలామంది, పవర్ n-1 కానీ n-1 టర్మ్స్ అనుకుంటారు, కాదు. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వలేదు, 1 అంటే ఎంత 3 పవర్ 0, పవర్ 0 నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి n-1 వరకు ఎన్ని టర్మ్స్ n టర్మ్స్. సో కాబట్టి జీపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా తెలుసు. ఫస్ట్ టర్మ్ ఏ కామన్ రేషియో 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. 1 2 5 12 25 ఉంది. సో ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకోండి. ఫస్ట్ డిఫరెన్స్ ఈ రెండింటికి 1, ఈ రెండు డిఫరెన్స్ 3, నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత 7, నెక్స్ట్ 2 టర్మ్స్కి డిఫరెన్స్ ఎంత 13. సో డిఫరెన్సెస్ నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తే 21. సో ఇది సో ఫస్ట్ డిఫరెన్స్ చూస్తే ఏపీలో లేదు, జీపీలో లేదు, చెక్ చేయండి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక సెకండ్ డిఫరెన్స్ కనుక్కోండి. సో 1కి 3కి డిఫరెన్స్ 2, నెక్స్ట్ 3కి 7కి డిఫరెన్స్ 4, నెక్స్ట్ 7కి 13కి డిఫరెన్స్ 6, 13కి 21కి డిఫరెన్స్ ఎంత 8. సో ఇప్పుడు సెకండ్ డిఫరెన్స్ వచ్చింది. క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎందులో ఉందో చూడండి, 2 2 2 2 యాడ్ అయింది. సో ఫస్ట్ డిఫరెన్సెస్ సెకండ్ డిఫరెన్సెస్
ఏపీలో ఉన్నాయి. మరి సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉంటే ఎంత టర్మ్ ఫార్ములా మనం చూసాం. సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇప్పుడు n వాల్యూ 1 రాసేయండి. n వాల్యూ 1 రాస్తే ఫస్ట్ టర్మ్, సో ఫస్ట్ టర్మ్ 1, ఇక్కడ n ప్లేస్లో 1 రాస్తే 0, అంటే ఇక్కడ n-1 ఉంది కాబట్టి ఇది 0, ఇది 0, ఇది 0 అయిపోతుంది. ఓన్లీ d మాత్రమే మిగులుతుంది. n ఉన్న దగ్గర 1 రాస్తే 0 కదా, 1-1 0, ఇక్కడ కూడా 1-1 ఉంది కాబట్టి 0, ఓన్లీ d మాత్రం మిగులుతుంది. సో మీకు ఫైనల్గా d వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ n వాల్యూ 2 రాసేస్తే అప్పుడు సెకండ్ టర్మ్ ఏంటి 2, ఇందులో కూడా n ప్లేస్లో 2 రాస్తే ఇది 0, ఇది 0. నెక్స్ట్ ఇక్కడ 2-1, 1 ఇంటూ సి ప్లస్ డి వస్తుంది. ఆల్రెడీ మీకు డి వాల్యూ తెలుసు కాబట్టి డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు మీకు ఏమొస్తుంది, సి వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈసారి n వాల్యూ 3 రాస్తాం. n వాల్యూ 3 రాసేస్తే థర్డ్ టర్మ్ ఏంటి 5. సో 5 ఈక్వల్ టు n వాల్యూ 3 రాస్తే ఇది ఒకటే 0 అయిపోతుంది, ఇంకా రిమైనింగ్. సో 3-1 2, ఇక్కడ 3-2 1, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ బి 2b. నెక్స్ట్ ఇక్కడ n వాల్యూ 3 రాస్తే 3-1 2c ప్లస్ డి. సో ఇది వచ్చేసింది. సో మీకు ఆల్రెడీ ఇంతవరకు సి వాల్యూ డి వాల్యూ రెండు వచ్చి ఉంటాయి. సో ఇక్కడ డి వాల్యూ వచ్చింది, డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చింది. ఆ రెండు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బి వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అయిన 4 అన్నోన్స్ ఉన్నాయి, ఇంకొకటి కావాలి. సో 4 అన్నోన్స్ అంటే ఇంకొక రిలేషన్ కావాలి. ఈసారి n వాల్యూ 4 రాయండి. 4 రాస్తే ఫోర్త్ టర్మ్ ఎంత 12. సో ఇక్కడ n ప్లస్లో 4 రాసి సింప్లిఫికేషన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఆల్రెడీ బీసీడీ వాల్యూస్ తెలుసు కాబట్టి బీసీడీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఆల్ ఏబిసిడి వాల్యూస్ అన్నీ తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు nth టర్మ్ తెలుస్తుంది. సో nth టర్మ్ వచ్చేసింది, ఇది nth టర్మ్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తారు, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈ మల్టిప్లికేషన్ చేయడమే మెయిన్ కాబట్టి ఒక్కోసారి అదే బెస్ట్ అనిపించవచ్చు ఈ మల్టిప్లికేషన్ చేయడం కంటే. సో n-1 ఇంటూ n-2 ఇంటూ n-3. సో అంతా మల్టిప్లికేషన్ చేసేసి సో సింప్లిఫికేషన్ చేసేస్తే ఇది ఫస్ట్ టర్మ్, అలాగే సెకండ్ వన్ కూడా మల్టిప్లికేషన్ చేసి ఇది, నెక్స్ట్ వీటి అన్నిటిని యాడ్ చేస్తాం. మళ్ళీ బై 3 ఉంది, ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఫైనల్గా మీకు ఎంత టర్మ్ అనేది ఇది వచ్చేసింది. సో ఇప్పుడు ఎంత టర్మ్ వచ్చేసింది, వాడు అడిగింది ఎంత టర్మే అనుకుంటా బతికిపోయారు. ఒకవేళ సమ్ అడిగితే మళ్ళీ దీనికి సిగ్మా అప్లై చేయాలి. సో దీనికి సిగ్మా అంటే సిగ్మా ఎన్ క్యూబ్ ఫార్ములా తెలుసు, నెక్స్ట్ సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే ఫార్ములా తెలుసు, నెక్స్ట్ సిగ్మా ఎన్ అంటే ఫార్ములా తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే అప్పుడు మీకు సమ్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో అడిగింది జస్ట్ ఎంత టర్మే కాబట్టి ఫైండ్ ఎంత టర్మ్ అన్నాడు కాబట్టి సో ఇక్కడికి అయిపోయింది. ఒకవేళ సమ్ అడిగితే దీనికి సిగ్మా అప్లై చేయండి. సో అన్ని ఫార్ములాస్ తెలుసు కాబట్టి ఫైనల్గా మీరు సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అది చాలా చాప్టర్లో వస్తుంటుంది. అట్లాంటివి కూడా కొంతమంది మర్చిపోతుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతతోటి మనకి కాన్సెప్ట్ అంత అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ చాప్టర్లో ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే కాన్సెప్ట్తో పాటు వాటికి రిలేటెడ్గా కొన్ని మనం ప్రాబ్లమ్స్ చేసాం. సో అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. సో అవి కూడా మోర్ దాన్ ఒక 20 to 30 వీడియోస్ రావచ్చు. సో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కోసారి ఒక క్వశ్చనే రావచ్చు. కాబట్టి ఈ చాప్టర్ ఇంపార్టెంట్. ఫౌండేషన్లో మాత్రం ఈ చాప్టర్ బాగా నేర్చుకోవాలి. వాళ్ళకి ఇంకెక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కేటాయించండి ఈ చాప్టర్కి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్, మళ్ళీ ఇంటర్మీడియట్లో మీకు నేర్చుకునే అవకాశం ఉండదు. సో సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ టైం ఉండదు. సో చూసుకోండి. సో ఎక్కువ పీవైక్యూ క్వశ్చన్స్, అందుకే నేను మొత్తం టైం వేస్ట్ అవ్వకుండా ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సింప్లిఫికేషన్ చేసి అంత టైం వేస్ట్ అంటే దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేయడానికి ఉంటుంది. సో 1 ప్రాబ్లం చేసే టైంలో 2 ప్రాబ్లమ్స్ చేయొచ్చు, 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం టచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం.